మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏ విధంగా చూస్తారో మీకే వదిలేస్తున్నా. 365 రోజులైంది. కాంగ్రెస్ పార్టీ కేవలం మార్పు అనే పదంతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా, దాంతోపాటు డిజిటల్ మీడియా, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటిగా కూడా అందరినీ అరెస్టు చేసే పరిణామం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం, వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే ఆఖరికి సినీ యాక్టర్లను కూడా వదలలే. అన్ని రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో అరెస్టు చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమని తేటతెల్లమైపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసంబద్ధమైన పాలన, అప్రకటిత ఎమర్జెన్సీ, ఈ పదాలు చాలా గొప్పగా ఉండొచ్చేమో కానీ రియాలిటీ మాత్రం ఇదే. ప్రతి రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడం, ఏదో ఒక స్కామ్లో ఉన్నారని బురద జల్లే ప్రయత్నం చేయడం, ఆఖరికి ఏదీ లేదు అని తేటతెల్లమైపోవడం, ప్రతి విషయాన్ని కూడా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేసింది. రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి 365 రోజులలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ సర్కారు ఏ కేసుల్లోనైనా, ఏ విషయంలోనైనా, లేకపోతే ఏ ఆరోపణలైనా వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు పెట్టిందా? గతంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మీద ఎంత బురద జల్లీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఆ రంగనాయకు సంబంధించి మల్లన్న సాగర్ చెర్ల మీద పూర్తి స్థాయిలో రిజర్వాయర్లకు సంబంధించి ఏ విధంగా అసంబద్ధమైన వాదనలు చేసిళ్ళు అది అందరికీ తెలిసిన విషయమే. మరి దాంట్లో ఏమన్నా వాస్తవాలను బయటికి తీసిల్లా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, బురద జల్లడం, ఆ టాపిక్ అయిపోగానే ఇంకో కాడికి వెళ్ళడం, అది అయిపోగానే ఇంకో కాడికి వెళ్ళడం, ఇలా టాపిక్ డైవర్షన్లకు దిట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయింది తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో, ఇక్కడి ప్రాంత ప్రయోజనాల కోసమో, ఇక్కడి ప్రజల కోసమో మాత్రం చేసిన దాఖలాలు మీకు ఎక్కడైనా కనిపించాయా? అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిద్రలేవాల్సిన సమయం కూడా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం అవసరం అనేది నిజంగా రేవంత్ సర్కార్ మీద పోరాటం చేయకపోతే అంతిమంగా పూర్తి స్థాయిలో నష్టపోయేది ప్రజలే. నేను చెప్తున్నా కదా, గతంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక ఛానల్లో డిబేట్కి వెళ్ళినప్పుడు కేసీఆర్ పైసలు లేడు, నా పైసలు లేడు, ప్రజల పైసలు ప్రజలకే పెడతాం, అంతకు మించి ఏమీ లేదు అనే ఒక వాదన కూడా, చర్చ కూడా గతంలో మీ అందరికీ కనిపిస్తుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి 365 రోజులలో 365 రకాలుగా కూడా వ్యాఖ్యలు చేసి బూతులు మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు కాదట, కానీ మాలాంటి ప్రశ్నించే గొంతుకలను మాత్రం వేటాడి వెంబడిస్తాడు. కానీ అంతిమంగా తెలియని విషయం ఏంటంటే జర్నలిజంతో పెట్టుకునే ముఖ్యమంత్రి పీఠమైనా, ప్రధానమంత్రి పీఠమైన ఎవ్వడి పీఠమైనా, ఎవ్వరు ఈ దేశంలో ప్రపంచంలో ఎవడైనా సరే వాని పీఠం ఊసిపోవాల్సిందే. అది జర్నలిజానికి ఉన్న పవర్. ధ్రువరాతేతో పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ సీట్లు ఎక్కడుండే ఎక్కడికి వచ్చినాయి. ఈరోజు సోషల్ మీడియా అనే ఒక మాధ్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాకు సంబంధించి అనేక రకాలుగా ఛానల్లోనే ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చేసి ఏం చేస్తారు వీళ్ళు? ఓ ఛానల్ మీద కాకపోతే ఇంకో ఛానల్ మీద బురద జల్లుడు తప్ప ప్రజా సమస్యలను ఏమైనా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తారా? అందుకోసమే యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, టాపిక్ డైవర్షన్, దాంతోపాటుగా ఈయన చేసేది ఏదీ లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం కూడా గుర్తించుకోవాలి. అంతకు మించి ఏం లేదు. ఇక మరో అంశం ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ మధ్య సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న అంశం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్.